ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు 25 లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి చెక్కులు మంత్రి పార్థసారథి అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 4.5 కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5.10 కోట్ల మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ ఆరోగ్య పథకంలో వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా 52 మందికి దాదాపు 25 లక్షల రూపాయలు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థిక సహాయం చేయబడింది. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 1000 దండాలతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అయితే ఒక్క సీఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూడా ఉంది. అయినప్పటికీ కూడా దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఈ 15 మాసాల కాలంలో కేవలం నూజివీడు నియోజకవర్గంలో చేయడం జరిగిందని చెప్పేసి మేము మనవి చేస్తాము. గత ప్రభుత్వంలో ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ అడిగితే ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఇంకా సీఎంఆర్ఎఫ్ ఎందుకు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయటం. మరి ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే మాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అనుమతి రావట్లేదు ఆపరేషన్ చేయడానికి, లేకపోతే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు అనేక కారణాలతో వైద్యాన్ని ఆలస్యం చేసి ఆఖరికి పేషెంటే తన సొంత డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకోకుండా ఆరోగ్యశ్రీని కూడా ప్రక్షాళన చేసే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా, ఇంతకుముందు ప్రభుత్వంలో కేవలం 4.5 కోట్ల మందికే వైద్య సేవల్ని